మరి ఈరోజు టాపిక్ సార్ విశాఖ గ్లోబల్ సమ్మిట్లో రెండవ రోజు కూడా ముగిసింది. మొదటి రోజైతే పలు పారిశ్రామికవేత్తలు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరు కాగా ఈరోజైతే యువత అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని చెప్తుంది సార్ ప్రభుత్వం. ఇది వాస్తవమా కల్పితమా, దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవమే. వాస్తవమే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలకి చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని స్వాగతించాలి. ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చుకోవటం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, రాష్ట్రంలో ఉపాధి కల్పన కల్పించుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని, ఆలోచనని, కార్యక్రమాన్ని స్వాగతించాలి, అభినందించాలి. ఇక్కడ అంతవరకు బాగుంది. కానీ దీంట్లో 2 పొరపాట్లు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే అమర్నాథ్ గారు మంత్రి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే గొప్పలకు వెళ్ళి లెక్కలు ఎక్కువ చూపించము, గొప్పలకు వెళ్ళి లెక్కలు ఎక్కువ చూపించము అని మంత్రి అమర్నాథ్ గారు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వీళ్ళు కావాలని ఎక్కువ చూపించటం వలన వీళ్ళు ఆ షో చేస్తున్నారు తప్ప అందుట్లో వాస్తవికత లేదని 4 లక్షల కోట్లు సిఐఐ సమ్మిట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రకటించిన దానికి సంబంధించి చెప్పారు. దీనివల్ల 4 లక్షల కోట్లు వస్తున్నాయంటే ప్రత్యేక హోదా కూడా అవసరం లేదు ఆ రాష్ట్రానికి, ఇంకేమో ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం కూడా సహాయ నిరాకరణ చేసిద్దని చెప్పని వారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి అంశం. ఈ 2 అంశాల గురించి ఒక్కసారి మనము పాయింట్ ఒకటి చేసుకుందాం. అంటే దీంట్లో ఒక చిన్న పాయింట్ చెప్పొచ్చు. షేర్ ఖాన్ లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూడు అని చెప్పినటువంటి డైలాగ్ ఒకటి ఉంది. ఏం సినిమా అది? మగధీరాలో రామ్ చరణ్ శ్రీహరికి ఆ డైలాగ్ చెప్తాడు. ఏంటి? లెక్క ఎక్కువైనా పర్వాలేదు షేర్ ఖాన్, తక్కువ కాకుండా చూడు అని. అంటే వాళ్ళందరూ నేనేమన్నా ఎవరు అమర్నాథ్ గారు లేదా విడదల రజనీ గారు లేదా ఇంకొకరు అందరూ చెప్పినటువంటిది ఏంటంటే 2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి, మేము గొప్పలకు పోయి ఎక్కువ చూపించమని చెప్పారు. మరి వారు చెప్పినటువంటి మాట అది. కానీ ఇక్కడ 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది అని చెప్పి చూపించడం అంటే పెట్టుబడి వచ్చింది కాదు, ప్రపోజల్స్ అంటే వచ్చినాయి అని చెప్పొచ్చు. మీరు కూడా ఒక 5,000 కోట్ల రూపాయలతో నేను ఒక మంచి స్టూడియో పెట్టి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టి నేను ఒక 5,000 కోట్లతో విశాఖలో ఒక 10 ఎకరాలు కనుక ప్రభుత్వం నాకు భూమి ఇస్తే నేను అక్కడ పెడతానని మీరు వెళ్ళారనుకోండి, అది ప్రపోజల్ మీది. ఆ ప్రపోజల్ని ప్రభుత్వం స్వాగతించి మీరు కూడా సూటు బూటు 2 బ్లేజర్లు వేసుకొని వెనకమాల 4 పెట్టుకొని బాడీ గార్డ్స్ని వెళితే ఆ ప్రపోజల్ ఎట్లా పట్టుకొని 5,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో కూడా వెళ్ళిద్ది. అది పెట్టడం సాధ్యం అయిద్దా కాదా అన్నది అది మీకు తెలుసు. 5 కోట్లతో పెట్టమంటే సౌమ్య పెట్టిద్ది, 5,000 కోట్లతో పెట్టడం అంటే అది కల్పితం, అది అవాస్తవం, అది అబద్ధం. అలాగే ఇప్పుడు అక్కడ పెట్టినటువంటి వాళ్ళు, ఆ ప్రజెంటేషన్ తీసుకున్నటువంటి వాళ్ళందరిలో ఎక్కువ మంది అటువంటి కల్పితం, అటువంటి అబద్ధం, అటువంటి అవాస్తవం ఎక్కువగా ఉన్నాయి. వాస్తవాలు ఉన్నాయి కొన్ని, కానీ అవాస్తవాలు ఎక్కువైపోయి, కల్పితాలు ఎక్కువైపోయి, కథలు ఎక్కువైపోయి ఈ వాస్తవాలు మరుగున పడిపోయినాయి. నిజంగా 2 లక్షల కోట్లు వాస్తవంగా వచ్చేటువంటి పెట్టుబడులను గనక స్వాగతించి ఇదిగో ఇవి వస్తున్నాయి, ఇవి పెడుతున్నాం, ఇవిగో వీటిని చేపిస్తున్నాం, ఇవిగో ఈ పాత ఒప్పందాలు, ఇవిగో ఇవి కొత్త ఒప్పందాలు అని చెప్పినట్లయితే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ఒక గొప్ప పేరు వచ్చిండేది. కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటి మ్యాజిక్ షో ఇవన్నీ కూడా అప్రతిష్టకి, సమస్యకి కారణమైంది, విమర్శకి కారణమైంది. నేను అప్రతిష్టను విమర్శకి కారణమైంది. ఎందుకంటే గతంలో చెప్పిన ముఖ్యమంత్రి గారు ఏం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏం చెప్పారు, మంత్రి గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు, ఈ 3 కూడా విభిన్నమైనటువంటి అంశాలు. అయితే ఒకసారి బైట్స్ ఉన్నట్టుంది, ఒకసారి బైట్స్ ప్లే చేస్తే మరింత స్పష్టత, క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఉన్నాయా? ఒక్క నిమిషం సార్. యా. అయితే ఆనాడు ఏం చెప్పారు, ఈనాడు ఏం చెప్పారు. ఇక 2వ అంశం, దీంట్లో చాలా లాజిక్లు ఇదన్నీ కూడా ఉన్నాయి.
ఒక కీలకమైన అంశాన్ని చెప్పాలి, ప్రజలకి ఉన్న అంశం అంటే పొలిటికల్ పార్టీస్లో కూడా ఉంది. పొలిటికల్ పార్టీస్ కానీ లేదా పొలిటికల్ పార్టీస్ పర్టికులర్గా వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఈవెంట్ మేనేజర్ అని పిలుస్తారు. అంటే ఆయన బాగా ఈవెంట్స్ చేస్తాడు, ప్రోగ్రామ్స్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. సమ్మిట్లు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అని అంటారు. ప్రోగ్రామింగ్ మేనేజర్ అంటే ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్ చేయడంలో ఆయన బెస్ట్ అంటారు. కానీ ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఈవెంట్ చూస్తే, ఆ 13 లక్షల కోట్ల రూపాయలని హడావుడి చేయటం చూస్తే, దాన్ని ఫోకస్ చేయటం చూస్తే మీడియాలో, లేదా ఆ ఒప్పందాల గురించి ఆయన చెప్పినటువంటి, ఆవిడ చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ కథనాలను చూస్తుంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈవెంట్ మేనేజరు అవునో కాదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ది బెస్ట్ ఈవెంట్ మేనేజర్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకనంటే